హాయ్ ఫ్రెండ్స్. మన జీవితంలో చాలా సమస్యలు ఎందుకు వస్తాయి తెలుసా? మనకు తెలియక కాదు. మనకు తెలుసు అనుకుంటూ తెలియకపోవడం వల్ల. మనకు కోపం వస్తుంది. మనకు బాధ కలుగుతుంది. మనకు భయం వేస్తుంది. కానీ ఒకసారి ఆగి మనల్ని మనం అడిగామా? ఇది ఎందుకు జరుగుతోంది? అక్కడే మొదలవుతుంది అవేర్‌నెస్. అవేర్‌నెస్ అంటే చుట్టూ ఏం జరుగుతుందో చూడటం కాదు. మనలో ఏం జరుగుతుందో చూడగలగడం. ఈ వీడియోలో అవేర్‌నెస్ అంటే ఏమిటి? అది ఎందుకు అంత శక్తివంతం? మన జీవితాన్ని ఎలా మార్చగలదు అన్నది మనం చాలా లోతుగా అర్థం చేసుకుందాం. ఇంకో చిన్న విజ్ఞప్తి. ఈ వీడియోని ఎక్కడ దాటవేయకుండా పూర్తిగా చూడండి. ఎందుకంటే ప్రతి మాట మీలో ఏదో ఒక చోట తాకుతుంది. లెట్స్ స్టార్ట్. మనిషి జీవితంలో పెద్ద సమస్య ఏంటో తెలుసా? అతను బాధలో ఉన్నాడనే విషయం కాదు. అతను బాధలో ఉన్నాడని గమనించకపోవడం. మీకు బాధ వస్తుంది. మీకు కోపం వస్తుంది. మీకు అసూయ కలుగుతుంది. కానీ మీరు ఆగి చూసారా? ఇప్పుడు నా లోపల ఏం జరుగుతుందో అని. చాలాసార్లు మనం జీవించడం లేదు. మనలో నడుస్తున్న ఒక ప్రోగ్రాం జీవిస్తుంది. ఎవరైనా మీతో ఒక మాట చెబితే మీరు వెంటనే స్పందిస్తారు. ఆ స్పందన మీది కాదు. అది మీలో సంవత్సరాలుగా బిల్డ్ అయిన ప్యాటర్న్. చిన్నప్పుడే ఎవరో మీకు చెప్పిన మాట. ఒకసారి మీకు జరిగిన కథ. ఒకసారి మీరు అనుభవించిన అవమానం. ఇవన్నీ కలిసి మీ మైండ్లో ఒక స్క్రిప్ట్ రాస్తాయి. ఇప్పుడు మీరు జీవిస్తున్నది ఆ స్క్రిప్ట్ ప్రకారం. ఇది చాలా కఠినమైన నిజం. మీరు అనుకుంటారు మీరు నిర్ణయాలు తీసుకుంటున్నారని. కానీ చాలా సందర్భాల్లో మీ నిర్ణయాలు మీరు కాదు. మీ గతం తీసుకుంటుంది. ఇక్కడే అవేర్‌నెస్ అవసరం. అవేర్‌నెస్ అంటే ఆ స్క్రిప్ట్‌ని చూసే శక్తి. ఒకసారి మీరు గమనించడం మొదలు పెడితే మీరు ఒక అద్భుతమైన విషయం గ్రహిస్తారు. నేను నా ఆలోచనలు కాదు. నేను నా భావాలు కాదు. అవి వస్తాయి పోతాయి. కానీ మీరు వాటిని గమనిస్తున్న ఒక సాక్షి అని. ఆ సాక్షి భావమే అవేర్‌నెస్. ఒకసారి మీరు కోపంలో ఉన్నప్పుడు అందులో మునిగిపోతే మీరు కోపమే అయిపోతారు. కానీ అదే సమయంలో ఇప్పుడు నాకు కోపం వస్తుంది అని గమనిస్తే మీరు కోపం నుండి వేరవుతారు. అక్కడే ఒక చిన్న దూరం ఏర్పడుతుంది. ఆ చిన్న దూరమే మీ స్వేచ్ఛ. ఆ దూరంలోనే మీరు కొత్త నిర్ణయం తీసుకోవచ్చు. ఆలోచించకుండా మాట్లాడడం బదులు నిశ్శబ్దంగా ఉండవచ్చు. దెబ్బతీసే మాటలు బదులు అర్థం చేసుకునే మాటలు చెప్పవచ్చు. అదే జీవితం మారడం. అవేర్‌నెస్ లేకపోతే మన జీవితం ఒక రియాక్షన్. అవేర్‌నెస్ ఉంటే మన జీవితం ఒక రెస్పాన్స్. ఈ రెండు మధ్య తేడా చాలా పెద్దది. రియాక్షన్ అంటే ఆలోచించకుండా స్పందించడం. రెస్పాన్స్ అంటే గమనించి అర్థం చేసుకుని స్పందించడం. అవేర్‌నెస్ మీలో పెరిగినప్పుడు మీరు మెల్లిగా మారడం మొదలవుతుంది. మీకు చిన్న చిన్న విషయాలకు కోపం రాదు. మీరు అన్నెసెసరీగా బాధపడరు. ఎందుకంటే మీరు ప్రతి భావాన్ని సీరియస్గా తీసుకోవడం ఆపేస్తారు. మీరు అబ్జర్వ్ చేయడం మొదలు పెడతారు. ఒకరోజు మీరు మీతో మీరే కూర్చుంటారు. ఫోన్ లేకుండా, శబ్దం లేకుండా. అప్పుడు మొదట మీరు అసహనంగా ఫీల్ అవుతారు. ఎందుకంటే మీరు మీతో ఉండడానికి అలవాటు పడలేదు. కానీ కొద్దిసేపటికి మీ ఆలోచనలు నెమ్మదిగా బయటపడతాయి. మీ భయాలు బయటపడతాయి. మీ లోపల దాచిన బాధలు బయటపడతాయి. ఇది కొంచెం కఠినంగా అనిపిస్తుంది. కానీ అదే నిజమైన ప్రారంభం. అవేర్‌నెస్ అంటే ఎప్పుడు కంఫర్టబుల్ కాదు. కానీ అది నిజం. నిజం కొంచెం బాధిస్తుంది. కానీ అదే మనల్ని మారుస్తుంది. మీరు మీలో జరుగుతున్న దాన్ని గమనించడం ప్రారంభించినప్పుడు మీరు మిమ్మల్ని అర్థం చేసుకోవడం ప్రారంభిస్తారు. మీరు ఎందుకు ఇలా రియాక్ట్ అవుతున్నారో, మీకు ఎందుకు భయం వస్తుందో, మీరు ఎందుకు అదే మిస్టేక్స్ రిపీట్ చేస్తున్నారో అన్నీ క్లియర్ అవుతాయి. అప్పుడు మీరు బయట ప్రపంచాన్ని బ్లేమ్ చేయడం ఆపేస్తారు. మీరు మీ బాధకు కారణం ఎవరో కాదు. మీరు ఎలా రియాక్ట్ అవుతున్నారో అనేదే అర్థం చేసుకుంటారు. ఇది ఒక పెద్ద షిఫ్ట్. ఇది జరిగితే మీ లైఫ్ పూర్తిగా మారుతుంది. మీరు శాంతిని బయట వెతకరు. మీ లోపలే కనుగొంటారు. మీరు ఆనందం కోసం ఎదురు చూడరు. మీరు ఆనందంగా ఉండడం నేర్చుకుంటారు. అవేర్‌నెస్ అంటే మీ జీవితాన్ని బయట నుంచి మార్చడం కాదు, లోపల నుంచి వెలిగించడం. చీకటిని తీయడానికి ప్రయత్నించవలసిన అవసరం లేదు. ఒక దీపం వెలిగిస్తే చాలు. అదే అవేర్‌నెస్. ఇది ఒక రోజులో రాదు. ఇది ప్రాక్టీస్. ప్రతిరోజు కొంచెం. కానీ ఆ కొంచెం అనేది చిన్న విషయం కాదు. అదే మీ జీవితాన్ని నెమ్మదిగా మార్చే శక్తి. రోజుకు 5 నిమిషాలు మీరు నిశ్శబ్దంగా కూర్చుంటే మొదట మీరు ఏం గమనిస్తారో తెలుసా? మీ మనసు ఆగదు. అది ఒక చోట ఉండదు. ఒక ఆలోచన, మరో ఆలోచన, ఇంకో ఆలోచన. మీరు అసహనంగా ఫీల్ అవుతారు. ఇది నాకు రావడం లేదు అని అనిపిస్తుంది. కానీ అదే మూమెంట్ చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఇంతకాలం మీరు మీ మైండ్ని కంట్రోల్ చేస్తున్నట్టు అనుకున్నారు. కానీ ఇప్పుడు మీకు అర్థమవుతుంది. మీ మైండ్ మిమ్మల్ని కంట్రోల్ చేస్తుంది. ఇక్కడ చాలా మంది ఆగిపోతారు. ఇది నా వల్ల కాదు.
అని వదిలేస్తారు. కానీ నిజమైన మార్పు ఇక్కడ నుంచే మొదలవుతుంది. మీరు అక్కడే ఉండాలి. ఏం చెయ్యకుండా, ఏం మార్చడానికి ప్రయత్నించకుండా. కేవలం గమనించండి. మీ ఆలోచనలు వస్తుంటాయి, వెళ్తుంటాయి. మీరు వాటిని ఆపడానికి ప్రయత్నించకండి. వాటితో వెళ్ళిపోకండి కూడా. కేవలం చూడండి. ఆలోచన వచ్చింది. మీరు గమనించారు. అది వెళ్ళిపోయింది. ఇది చాలా చిన్న విషయంలా అనిపిస్తుంది. కానీ ఇదే అసలు శక్తి. మీరు ఒక ఆలోచనని గమనించినప్పుడు మీరు ఆ ఆలోచన కాదు అని నిరూపించుకుంటున్నారు. అలాగే మీ భావాలు. మీకు బాధ వస్తే సాధారణంగా మీరు ఆ బాధలో మునిగిపోతారు. కానీ ఇప్పుడు ఒకసారి ఆగి ఇలా చెప్పండి. ఇప్పుడు నాకు బాధగా ఉంది అంతే. మీరు బాధ కాదు. మీరు బాధని గమనిస్తున్నారు. ఇది చిన్న షిఫ్ట్ కాదు. ఇది మీ జీవితంలో పెద్ద మార్పు. ప్రతిరోజు ఇలా చిన్న చిన్న మూమెంట్స్‌లో మీరు గమనించడం ప్రారంభిస్తే మెల్లిగా మీలో ఒక డిస్టాన్స్ వస్తుంది. మీరు మీ మైండ్‌కి దగ్గరగా ఉండరు. మీరు దానిని అబ్జర్వ్ చేస్తారు. అప్పుడు మీ రియాక్షన్స్ తగ్గిపోతాయి. మీరు వెంటనే స్పందించరు. మీరు ఆలోచించి స్పందిస్తారు. ఒకరోజు మీరు నోటీస్ చేస్తారు. ముందు మీరు కోపంగా రియాక్ట్ అయ్యే సిట్యుయేషన్స్‌లో ఇప్పుడు మీరు కామ్‌గా ఉన్నారు. ముందు మీరు బాధపడే విషయానికి ఇప్పుడు మీరు నవ్వేస్తున్నారు. అది మ్యాజిక్ కాదు. అది ప్రాక్టీస్ ఫలితం. ఇది ఒక రోజులో రాదు. కానీ ప్రతిరోజు మీరు చేసిన చిన్న ప్రయత్నాలు ఒకరోజు పెద్ద మార్పుగా కనిపిస్తాయి. ప్రతి స్పందన ముందు ఒక్క క్షణం ఆగండి. ఆ ఒక్క క్షణంలో మీరు మిమ్మల్ని చూసుకోండి. ఇప్పుడు నా లోపల ఏం జరుగుతోంది అని. ఆ ప్రశ్నే మీ జీవితాన్ని నెమ్మదిగా మార్చడం ప్రారంభిస్తుంది. ఎందుకంటే ఆ ఒక్క క్షణంలోనే మీరు అన్‌కాన్షియస్ నుండి కాన్షియస్‌కి మారిపోతున్నారు. ఆ ఒక్క క్షణమే మీ జీవితాన్ని మార్చేస్తుంది. జీవితంలో సమస్యలు బయట ప్రపంచం వల్ల రావు. మనలో జరుగుతున్న దాన్ని మనం చూడకపోవడం వల్ల వస్తాయి. అవేర్‌నెస్ అంటే మీ జీవితంలో ఒక వెలుగు లాంటిది. ఆ వెలుగు వెలిగితే చీకటి స్వయంగా పోతుంది. కాబట్టి ఇప్పటి నుండి బయట ఏం జరుగుతుందో మాత్రమే కాదు, మీలో ఏం జరుగుతుందో కూడా గమనించండి. అక్కడే మీ నిజమైన మార్పు ప్రారంభమవుతుంది. ఈ వీడియో మీకు నిజంగా కనెక్ట్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి డీప్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. మరియు ఈ రోజు నుంచి మీ జీవితాన్ని మార్చే ఒక చిన్న స్టెప్ తీసుకోండి. జస్ట్ బీ అవేర్. మళ్ళీ ఇంకొక మన గురించి మనకు తెలిసే వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ స్టే కాన్షియస్, స్టే అవేర్. జై హింద్.